టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ని 2000 కోట్ల పెట్టుబడితో 1380 మంది ఉద్యోగ అవకాశాలతో ప్లాంట్ పెట్టాలని ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ 12,905 కోట్ల పెట్టుబడి, మరి దాంట్లో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే 24 MCM వాటర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ ని తోటపల్లి బ్యారేజ్ నుంచి సప్లై చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఈ రోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. 24 MCM తో పాటు ఈ ఎవాపరేషన్ లాసెస్ కింద ప్రతి సంవత్సరం అదే 24 MCM ఏమో వన్ టైం అలాట్మెంట్, ఈ 1.5 MCM ఏదైతే ఉందో ఎవాపరేషన్ లాసెస్ కి ప్రతి ఇయర్ కూడా కేటాయించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. యాంప్లిన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కర్నూలుకి ఇప్పటికే 349.5 మెగావాట్లు ఆల్రెడీ అలాట్ అయి ఉంది. దానికి వారికి ఇనీషియల్ స్టేజ్ లో మరి జనరేటర్స్ వాటన్నిటికి ఏదైతే అవసరం ఉందో దాన్ని 0.5 మెగావాట్, అది కూడా ఈ రోజు దీనికి అదనంగా 349.5 మెగావాట్లకు అదనంగా 1.8 మెగావాట్ కెపాసిటీ ప్లాంట్ ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి దీనికి 15.1 కోట్లు పెట్టుబడి అని చెప్పేసి మనం చేస్తాం. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కర్నూలు జిల్లా ఓర్వకల్లో FMCGలో 758 కోట్ల రూపాయల పెట్టుబడులు. మన ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే స్పైసెస్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, ఆటా కానివ్వండి, అదేవిధంగా చాక్లెట్స్ కానివ్వండి, 41,200 మెట్రిక్ టన్నుల తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీ నెలకొల్పడానికి దానికి పెట్టుబడి 758 కోట్ల రూపాయలు, 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. మరి దీనికి 120 ఎకరాలు అవసరం అవుతుంది, దాన్ని కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.